నమస్తే. చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ తోటి పిల్లలందరూ కూడా హాస్పిటల్లో పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త చర్చను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంబంధించిన ఫుడ్ పాయిజన్కి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కుట్రలంటూ చాలామంది కూడా కామెంట్లు చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు బండ్రు శోభరా నక్కతోటి. మేడం, ఏంటి కేవలం ఆరోపణలు మాత్రమేనా, ఆధారాలు కూడా ఉన్నాయి? ఒక పక్కన పిల్లలందరూ కూడా హాస్పిటల్లో పడుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ తోటి, మీరేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుట్రలతోటి వాళ్ళు ఇట్లా జరుగుతుంది అన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఈ వాస్తవాలు ఉన్నాయి? ఇక్కడ ఆరోపణలు కాదు, ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. పూర్తిగా ఫుడ్ పాయిజనింగ్ దానిలో కేటీఆర్ గారి యొక్క హస్తం ఉన్నది. మనకు తెలుసు, ఇగో నమస్తే తెలంగాణ విలేకరి, అక్కడ ఎంఆర్ఓ గారు, టీచరు, హెడ్ మాస్టర్ వీళ్ళందరూ కలిసి భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాతనే అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. అంటే వీళ్ళకి జరిగిన ఫుడ్ పాయిజనింగ్ పిల్లలకి ఎట్లా జరిగింది? అంటే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటనలు చేస్తూ ఉన్నారో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు పర్యటనలు చేస్తూ ఉన్నారో అక్కడ ఆందోళన సృష్టించబడతా ఉన్నాయి. తప్పకుండా దీని వెనుక 100% కుట్ర ఉంది. మీరు ఇంతకుముందే లగచర్ల ఘటనకు సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ పాత్ర ఉందని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అది మర్చిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా కేవలం మీ పైన ఆరోపణలు వస్తున్నటువంటి దశలో మీరు దీన్ని సమర్థించుకున్నటువంటి ప్రయత్నం అనుకోవచ్చు. అది విచారణకు, లగచర్లకు సంబంధించిన దానిలో విచారణ జరుగుతూ ఉంది. సురేష్ అనేట ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకు తెలుసు, దాంట్లో కూడా మా అందరికి తెలిసిన విషయం ఏంటంటే, అంటే కేటీఆర్ గారు అంటే ప్రతిదీ కూడా విత్ ఫామ్ హౌస్కి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ విచారణలో భాగంగా కేటీఆర్ గారి పేరు బయటికి వస్తే మాత్రం, కేటీఆర్ గారి పేరు వస్తే మాత్రం ఎక్కడ ఎవరిని వెనుకకి మాకేం సుట్టరికం లేదు. మేము రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసుకున్నాం. రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ఎలాంటి అలజడి లేకుండా శాంతియుతమైన రాష్ట్రంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజా సంక్షేమం కోసం, ప్రజా పరిపాలన కోసం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు కృత్రిమమైనటువంటి ఆందోళన చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి అంటా ఉన్నాం. దీంట్లో కూడా చిన్నారులను బలి చేసే ప్రయత్నం ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక పక్కన వేరే వాదన చేస్తూ ఉన్నారు. బయట ఉన్నటువంటి బేకరీలో ఉన్నటువంటి ఫుడ్ తినడం జరిగింది, అందుకోసమే వాళ్ళకి ఈ విధమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసినటువంటి కుట్ర అని చెప్తా ఉన్నారు. నేను అనుకుంటున్నాను, మా వాళ్ళు మాట్లాడిన దానిలో వాళ్ళకు ప్రాథమికమైనటువంటి సమాచారంతో అట్లా మాట్లాడుంటారు. కానీ విచారణలోకి వెళ్తూ ఉంటే తర్వాత ఎంక్వైరీలు చేస్తూ ఉంటే ఏంటంటే, వీళ్ళ పర్యటన అనంతరమే ఇవన్నీ జరిగినాయి. ఇవి జరిగినాయి కాబట్టి డెఫినెట్గా 100% దీని వెనుక కేటీఆర్ గారి ఆదేశాలు ఉన్నాయి. కేటీఆర్ గారి ఆదేశాలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కనుసన్నల్లో ఇది జరిగింది. ఇది 100% ఆ వైపున విచారణ జరగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. గురుకుల బాట అంటే గురుకుల పాఠశాలల తనిఖీల కోసం మేము వెళ్తా ఉన్నాం అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా ఆర్ఎస్పీ గారి నేతృత్వంలో. దీని ఎట్లా నేను అదే చెప్తా ఉన్నాను. దీని వెనక ఇంకా కుట్ర చేస్తారు. దీని వెనక ఏంటంటే గురుకుల పాఠశాల బాటలో భాగంగా ఇంకా కుట్ర జరిగే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నాను. ఒక్క ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత వెంటనే మీరు విచారణ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే అన్ని గురుకులాలలో కూడా ఈ విధమైన సంఘటనలు జరిగే ఆస్కారం ఉన్నది. కాబట్టి దీనికి ఆదిలోనే పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక పక్కన పిల్లల ప్రాణాలు పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ఇక్కడ సంబరాలని చెప్పేసి చేస్తూ ఉంది. ఇది సబాబు కానటువంటి అంశం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. సంబరాల గురించి మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చినాం, మీరు చేయలే. మీరు ₹1,00,000 రుణమాఫీ ఇస్తాను కూడా మీరు చేయలే. మీరు ఉద్యోగాలు ఇవ్వలే. యువకులకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మీ 4 కుటుంబ సభ్యులు ఉద్యోగాలు తీసుకున్నారు. కానీ వాళ్ళ మేము 53,000 ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలో యువతకు ఇవ్వడం జరిగింది. ₹500 గ్యాస్ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మహిళలకు ఫ్రీగా బస్సు ఇవ్వడం జరిగింది. ఇవాళ రైతు బంధు వేయబోతా ఉన్నాం. మళ్ళీ ఇవాళ ₹4,000 పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దొరల గడీల పరిపాలన నుంచి బయటకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో ఉండి పేద వర్గాలు ఇవాళ ఆనందకరంగా సంతోషాల్లో మధ్యలో ఉన్నారు. కాబట్టి మేము పండుగలు చేసుకోవాలనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారంటే, అయ్యో మాకు అధికారం పోయింది కదా, మా 4 పదవులు పోయినాయి కదా, మేము ఎట్లా అని చెప్పేసి మీరు ఆందోళన చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా 10 సంవత్సరాల కాలంలో ఎవరికి ఆనందంగా ఉంచారో మీరు చెప్పండి. దొరల గడీలకు సున్నాలు వేసుకొని మళ్ళీ ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూములను కూడా దొరల చేతులకు పోయినటువంటి 10 సంవత్సరాల కాలం నడిచింది. మీరు ఎవరు ఆనందంగా ఉన్నారు? మీరు పరిపాలనలో ప్రజల మధ్యలోకి రండి. ఇవాళ మీరు యూట్యూబ్లలో మాట్లాడడం కాదు, ప్రజల మధ్యకి రండి, రెచ్చబడలు నిర్వహించండి, గ్రామాలకు వచ్చి మాట్లాడండి, తెలుస్తుంది ఎవరు ఆనందంగా ఉన్నారో ఎవరు లేరో. అనవసరమైనటువంటి ఎవరికో ఒకరికి టెక్నికల్ ప్రాబ్లంతో 2 లక్షల రుణమాఫీ జరగకపోతే అది తీసుకొచ్చి 12 యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు. మాట్లాడతారా మీరు? మాసాయిపేటలో 43 మంది బస్సు యాక్సిడెంట్ అయ్యి చిన్నారులు చిదిమేయబడితే మీరు వెళ్ళిండ్రా? పర్యటనకు వెళ్ళిండ్రా? మీకు కూతవేట దూరంలో లేదు గజ్వేల్కి, మీరు ఎందుకు వెళ్ళలేదు?
మార్కులు అవకతవకలు జరిగి 11 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదు మీరు? 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదు మీరు? ఒక అమ్మాయి ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే మీరు ఆమెకు ఏమంట కట్టారు మీరు? మనకు తెలియదా టీఆర్ఎస్ పరిపాలన ఏం జరిగినాయో? అధికారం కోల్పోయేదానికన్నా 9 నెలల ముందు చూసుకుంటున్నట్టయితే 2300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మీరు వెళ్ళారా? ఎక్కడికైనా పర్యటన చేశారా మీరు? ఎంతసేపు ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్, మీరు అంతే కదా మీరు తిరిగింది. ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య ఉంది. మేము రమ్మని చెప్తా ఉన్నాం. మాకు దమ్ము ఉంది, మాకు ధైర్యం ఉంది. రచ్చబండ కదా, మీరు రచ్చబండలు నిర్వహిద్దాం రండి. ఎవరి పరిపాలన బాగుందో ప్రజలు నిర్ణయిస్తారు. మాట్లాడొద్దు ఇట్లాంటివి.